భారత సౌర విద్యుత్ సంస్థ 7 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సెకీతో ఒప్పందం చేసుకున్నామని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎక్కడైనా లంచాలు ఇస్తుందా అని అప్పట్లో జగన్ ప్రభుత్వం ఇప్పుడు వైకాపా నాయకులు ఊదరగొడుతున్నారు. సెకీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినా అదానీ వంటి కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తుందని, రాష్ట్రాల ప్రయోజనాలకు పనంగా పెట్టి ఆ కంపెనీలకు లాభాలు ఆర్జించి పెట్టేందుకు ఏజెంట్గా పనిచేస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదానీ, అజూర్ వంటి ప్రైవేట్ సంస్థలతో, కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలతోనూ పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయించి వాటిలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ని డిస్కులంకు అమ్ముతూ ఆ పని చేసినందుకు యూనిట్కు 7 పైసల చొప్పున కమిషన్ తీసుకొని సెకీ లాభాలు ఆర్జిస్తోంది. 2011లో లాభార్జన లక్ష్యంగా లేని కంపెనీగా సెకీని ఏర్పాటు చేసిన ఆ తరువాత 2013 కంపెనీల చట్టం ప్రకారం అధికారికంగానే వాణిజ్య సంస్థగా మార్చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విద్యుత్ వ్యాపారానికి మొదటి శ్రేణి లైసెన్స్ ఉన్న సంస్థలలో సెకీ ఒకటి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆ సంస్థ 51 కోట్ల రూపాయలు లాభాలు ఆర్జించడమే దాని వ్యాపార పోకడలని తెలియజేస్తుంది. విద్యుత్ కొనుగోలు విక్రయ ఒప్పందాల్లో భారీ అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని, దానిలో సెకీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో తన వంతు పాత్ర పోషిస్తుందని, ఏపీ ప్రభుత్వంతో ఒప్పందమే దానికి నిదర్శనమని విమర్శలు ఉన్నాయి. 7 మెగావాట్ల విద్యుత్ విక్రయానికి ఏపీ ప్రభుత్వంతో పేరుకు సెకీ ఒప్పందం చేసుకున్నా అది పూర్తిగా అదానీ సంస్థ ప్రయోజనాల కోసం జరిగింది. అదానీ సంస్థ విద్యుతేతనాన్ని ఏపీతో కుదుర్చుకున్న అనుబంధ ఒప్పందాల్లో స్పష్టంగా పేర్కొనడమే నిదర్శనం. అది కూడా 2019లో టెండర్లు పిలిచి ధరలు ఖరారు చేసి 2024లో సరఫరా మొదలయ్యే విద్యుత్కు 2021 డిసెంబర్లో ఒప్పందం చేసుకుంది.